మాట్లాడుకో. ఎంతకు తెగించేవే? మాట నిలబెట్టుకోవడం చేత కాకపోతే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్న ఒక్క మాటతో పోయేదానికి మనిషిని లేకుండా చేయాలనుకున్నావా? నిన్ను లేవే. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు తన్ని కొడుతున్నా? ఇదే అంతా చేసింది. ఇదొచ్చిన పుణ్యమా అని ఇంట్లో ఏ శుభకార్యం చేసుకోకుండా మా ఏడుపులు మేము ఏడుస్తుంటే పెళ్లి రోజు చేస్తా, పిండాకుడు చేస్తా అంది. అన్నావా లేదా? అన్నానండి. దానికి ఏర్పాట్లు చేసి కేక్ రెడీ చేసేవా లేదా? చేశానండి. ఇప్పుడు చెప్పు, కేక్ మీద పెట్టిన క్యాండిల్లో ఏం పెట్టావు? ఏం బాంబు పెట్టి శ్రావ్యాన్ని చంపాలనుకున్నావు చెప్పు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? క్యాండిల్లో తినుబాంబు పెట్టడం ఏంటి? అదంతలా ఉన్న పేలినప్పుడే అనుకున్నాను, బర్త్డే క్యాండిల్ ఏంటి ఇలా పేలడం ఏంటి అని. అది తమరి ఘనకార్యమా తల్లి? అమ్మో అమ్మో అమ్మో, అయితే నెక్స్ట్ మంత్ మన బుజ్జిగాడి బర్త్డే ఉంది. అది మాత్రం నువ్వు చేయకు తల్లి. అవసరమైతే బర్త్డే క్యాన్సిల్ చేసుకుంటామే. అమ్మో, అయితే ఈ ఇంట్లో ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దినదిన గండం అన్నమాట. ఆపండి. దీపావళి అన్నప్పుడు చిచ్చుబుట్లు, ఇలాంటి ఫంక్షన్స్ అన్నప్పుడు క్యాండిల్స్ పేలడం ఎన్నిసార్లు టీవీలో చూడలేదు? ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి నిజాలు తెలియకుండా తన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు అర్జున్, ఇది కావాలనే ఇన్స్టెంట్ గా చేసింది.